శ్రీనారసింహ జయ నారసింహ ప్రహ్లాద వరదా హే సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ చరణటిమయ్యా శ్రీ చిద్విలాస కరుణించరావయ్య సింహాచలేశ మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు నరసింహ రూపాన నారాయణ మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు నరసింహ రూపాన నారాయణ కనక కశ్యపు దృంచి ధరణి భారము దోచి జగములేలడి తండ్రి నారాయణ కనక కశ్యపు దృంచి ధరణి భారము దోచి జగములేలడి తండ్రి నారాయణ కరుణించరావయ్య సింహాచలేశ చరణటిమయ్యా శ్రీ చిద్విలాస కరుణించరావయ్య సింహాచలేశ నారద తుంబురుల గానాల నీ క్షేత్రమే మారు మ్రోగేనయా ప్రహ్లాద నారద తుంబురుల గానాల నీ క్షేత్రమే మారు మోగేనయా సింహాచలం ఇలను వైకుంఠమని భక్తులందరూ తరలి వచ్చేరయా సింహాచలం ఇలను వైకుంఠమని భక్తులందరూ తరలి వచ్చేరయా కరుణించరావయ్య సింహాచలేశ శరణటిమయ్యా శ్రీ చిద్విలాస కరుణించరావయ్య సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ శ్రీవరాహను సింహస్వామి మా తల్లి తండ్రి నీవయ్య శ్రీ సింహాచలేశ నరహరి మా తల్లి తండ్రి నీవయ్య
కరిరాజును కరుణించిన దొరవని నెరనమ్మితి మో లక్ష్మీశ మొర విని మమ్మిక ఏలు పొందువని శరణంటి మినత జనపోష కరిరాజును కరుణించిన దొరవని నెరనమ్మితి మో లక్ష్మీశ మొర విని మమ్మిక ఏలు పొందువని శరణంటి మినత జనపోష నీట ముంచిన పాలను ముంచిన నీట ముంచిన పాలను ముంచిన నీదే భారము శ్రీ నరసింహ శ్రీ నరసింహ తల్లి తండ్రి నీవయ్య శ్రీ సింహాచలేశ నరహరి మా తల్లి తండ్రి నీవయ్య అండపిండ బ్రహ్మాండమంతటను నిండి ఉన్న ఓ పరమేశ అండ నీ వంచు కొండ చేరితిమి ఆదరించు మో జగదీశ అండపిండ బ్రహ్మాండమంతటను నిండి ఉన్న ఓ పరమేశ అండ నీ వంచు కొండ చేరితిమి ఆదరించు మో జగదీశ అలుకా మాపై ఆనంద రూప అలుకా మాపై ఆనంద రూప సృష్టి స్థితి లయ కేళి కలాప తల్లి తండ్రి నీవయ్య శ్రీ వరాహ నృసింహ స్వామి మా తల్లి తండ్రి నీవయ్య శ్రీ సింహాచలేశ నరహరి మా తల్లి తండ్రి నీవయ్య మునిజన మానస సంచారి మమ్ము బ్రోవు మావో సౌరి మాయా మోహ వినాశనకారి పాహి పాహి నరకేసరి పాహి పాహి నరకేసరి భువన మోహన గోపాల భవభయహరనత జనపాల సామగానలోలా గోపాల పాహి పాహి గోపాల పాహి పాహి గోపాల పరమ పురుష పావన చరణ పన్నగ శయన శ్రీరమణ మము పాలింపగ వేరెవరయ్య పాహి పాహి నారాయణ పాహి పాహి నారాయణ చందన ప్రియ మేఘ
శ్రీనారసింహ జయ నారసింహ ప్రహ్లాద వరదా హే సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ కరుణించరావయ్య సింహాచలేశ చరణటిమయ్యా శ్రీ చిద్విలాస కరుణించరావయ్య సింహాచలేశ మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు నరసింహ రూపాన నారాయణ మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు. ఇప్పుడే ప్రారంభించారు గిరి ప్రదక్షిణ కార్యక్రమం. అందరూ చాలా భద్రంగా గిరి ప్రదక్షిణ అంతా చాలా సేఫ్గా ఏ ఫెటాలిటీస్ జరగకుండా జరగాలి. అథారిటీస్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అందరి మంచి అనుభవం అందరూ ఫేస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోట్లాది మంది భక్తులకి అందరూ కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటిదాకా కూడా చక్కగా ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. మరి ఇప్పుడే అశోక్ గజర్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభం జరిగింది. ఇది కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనకి హిస్టారికల్గా దానికి చాలా ప్రాధాన్యత ఉంది. సింహాచలం దేవస్థానంలో ఒకటి చందనోత్సవం ఎంత ఇంపార్టెంటో, రెండు ఈ గిరి ప్రదక్షిణ కూడా అంత ఇంపార్టెంట్. మరి ఒక్క వైజాగే కాకుండా చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు, దాదాపు ఒక 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని చెప్పని అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అది ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళు చక్కగా దాన్ని కంప్లీట్ చేసుకుని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గిరి ప్రదక్షిణ అంటే ఒకసారి చేస్తే మొత్తం భూమి మొత్తం తిరిగినట్టుగా అందరికీ నమ్మకం. అటువంటి పవిత్రమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు పోటెత్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవదేవుడు కోరుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ బాగా జరుగుతోంది. భక్తులందరూ చాలా విశేషమైనటువంటి సంఖ్యలో ప్రదక్షిణ చేస్తున్నారు. మేము మీ కోరికల్ని తీర్చమని సింహాద్రి అప్పన్న ప్రభువుని ప్రార్థిస్తూ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ప్రదక్షిణం చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. మంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య భవ్య క్షేత్రం. ఈ క్షేత్రం 32 కిలోమీటర్ల సింహగిరి. ఆషాఢ పౌర్ణమి నాడు సింహగిరి పర్వతం చుట్టూ 32 కిలోమీటర్ల సింహగిరి పర్వతం చుట్టూ తిరిగితే భూమండల ప్రదక్షిణ ఫలం లభిస్తుందని క్షేత్ర మహత్యం. 32 నారసింహ క్షేత్రాలు, 32 బీజాక్షరములతో కూడిన స్వామి నృసింహ మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. స్వామివారి 32 బీజాక్షరములతో కూడిన మంత్రం, 32 నారసింహ క్షేత్రాలు, 32 కిలోమీటర్ల సింహగిరి పర్వతం. ఆషాఢ పౌర్ణమి నాడు లక్షలాదిగా భక్తులు వచ్చి స్వామి కొండ చుట్టూ తిరిగి స్వామిని మొక్కులు ముడుపులు చెల్లించి స్వామి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి శుభదినాన లక్షలాదిగా భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి, ప్రత్యేకించి అల్లూరు జిల్లా మన్యం ప్రాంతాల నుంచి వేలాదిగా గిరిజనులు వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి రాత్రే వారు చేరుకున్నారు. వారందరికీ ఆశ్రయం ఇచ్చి సింహాద్రి మఠం శ్రీ నృసింహ దీక్షా భక్త బృందం సింహాచలం వారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ దాతల సహకారంతో రేపు ఉదయాన సింహగిరి ప్రదక్షిణ చేసే వచ్చే భక్తులు వారందరికీ కూడా ప్రసాదం పెట్టి వారందరినీ వారి వారి మండలాలకి సాగనంపే ప్రయత్నం చేస్తుంది సింహాద్రి మఠం. దాతల సహకారంతో ఈ యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. అందున సింహాచలం మహాపుణ్యక్షేత్రం, స్వామివారి నృసింహ క్షేత్రం
లక్ష్మీ నరసింహ దేవాలయాలు ఉన్నాయి, కానీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింహాచలం ఒకటే. అందుకే సింహాచలం మహాపుణ్యక్షేత్రం అన్నారు. ఈ పుణ్యక్షేత్రంలో సింహగిరి ప్రదక్షిణ ప్రత్యేకమైన సేవ. ఆషాఢ పౌర్ణమి నాడు ప్రత్యేకించి స్వామివారి సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమి అంతా తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో అంతే ఫలం లభిస్తుందని క్షేత్రమాత్యంలో చెప్పబడింది. అందువలన భక్తులందరూ ఈరోజు 1000 ప్రయాసలకు వచ్చి స్వామివారి సింహగిరి ప్రదక్షిణ చేసి వారి కోరికలు నెరవేర్చమని స్వామిని కోరి ప్రార్థన చేసి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల సింహగిరి పర్వత ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ శుభం కలగాలని, సింహాద్రిన ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరి ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సురేంద్ర స్వామి శ్రీనిసింహ దీక్షా ప్రచారకులు, సింహాచలం. కరుణించరావయ్య సింహాచలేశా, మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు నరసింహ రూపాన నారాయణ. మొదలిడిన ప్రహ్లాదు రక్షింపవచ్చావు నరసింహ రూపాన నారాయణ. కనక కశ్యపు దృంచి ధరణి భారము దోచి జగములేలడి తండ్రి నారాయణ. కనక కశ్యపు దృంచి ధరణి భారము దోచి జగములేలడి తండ్రి నారాయణ. కరుణించరావయ్య సింహాచలేశ, శరణటిమయ్యా శ్రీ చిద్విలాస. కరుణించరావయ్య సింహాచలేశ. నారద తుంబురుల గానాల నీ క్షేత్రమే మారు మ్రోగేనయా. ప్రహ్లాద నారద తుంబురుల గానాల నీ క్షేత్రమే మారు మోగేనయా. సింహాచలం ఇలను వైకుంఠమని భక్తులందరూ తరలి వచ్చేరయా. సింహాచలం ఇలను వైకుంఠమని భక్తులందరూ తరలి వచ్చేరయా. కరుణించరావయ్య సింహాచలేశ, శరణటిమయ్యా శ్రీ చిద్విలాస. కరుణించరావయ్య సింహాచలేశ, కరుణించరావయ్య సింహాచలేశ, కరుణించరావయ్య సింహాచలేశ.
తండ్రి నీవయ్యా. తల్లి తండ్రి నీవయ్యా. శ్రీ వరాహ నృసింహ స్వామి మా తల్లి తండ్రి నీవయ్యా. శ్రీ సింహాచలేశ నరహరి మా తల్లి తండ్రి నీవయ్యా. కరిరాజును కరుణించిన దొరవని నెరనమ్మితి మూలక్ష్మీస. మొరవిని మమ్మిక ఏలు కొందువని శరణంటి మినత జనపోష. కరిరాజును కరుణించిన దొరవని నెరనమ్మితి మూలక్ష్మీస. మొరవిని మమ్మిక ఏలు కొందువని శరణంటి మినత జనపోష. నీట ముంచిన పాలను ముంచిన నీట ముంచిన పాలను ముంచిన నీదే భారము శ్రీ. ప్రతి సంవత్సరం వస్తున్నాను, ప్రతి సంవత్సరం అదే తిరుగుతున్నాము. మాకైతే బాగానే ఉంది. మాది వైజాగ్ మధురవాడ. తొలిమేటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరుతాము. అది రథం కూడా ముందే వెళ్తుంది కదా, రథం వెనకాతలు కూడా వెళ్ళాలి. రథం వెనకాతలు వెళ్ళాలి. అందరూ తిరగడం ఏం కాదు. పూర్వం నుంచి ఇప్పుడంతే రోడ్లు వచ్చి పూర్వం నుంచి రాళ్ళు రప్పల్లో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. 2 సంవత్సరాలు పెట్టే తునిద్ది రాజీపేట విశాఖ జిల్లా అన్నమాట. ముందుసారి మీద ఈసారి మరి అంత ఇది పెంచారు. ముందుకంటే సౌకర్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా బాగుంది. అదనమాట, అంతా హ్యాపీగానే ఉంది ఇప్పుడు మట్టికి. మరి కొసకెళ్ళి టైం అయిపోతే ఎంత టైం పడుతుంది అనేది మనం ఏం చెప్పలేం కదండి. ఇప్పుడు మట్టికి అయితే సౌకర్యంగా ఉందండి. బండికాడ నుంచి కూడా బస్సులు కూడా వేసారు. ప్రభుత్వం వారు బాగానే సహకారం ఉందండి ఇప్పుడు మట్టికి. కొత్తగా వచ్చాము. మాది రాజీపేట నుంచి వచ్చాము. 2 సంవత్సరాలు బట్టి వస్తున్నాము. చాలా బాగుంది. జనం బాగా ఎక్కువ వస్తున్నారు. ముందు సంవత్సరం ఈ సంవత్సరం బాగా చాలా ఎక్కువ అండి. చాలా బాగుందండి. వర్షం పడింది. ఈ సంవత్సరం వర్షం లేదు. ఎలా ఉంటుందో తెలియదండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొస్తామండి ఎదరికి. అంటే ఇది సింహాచలం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గిరి అంటే ఏంటంటే మనం కొండ చుట్టూ తిరగడం అనమాట. ప్రతి సంవత్సరం ఈ జూలై మంత్ జరుగుతుంటుంది. గిరివేషం చేస్తే భూమి చుట్టూ తిరిగి అంత పుణ్యం దక్కుతుందని చెప్పి అంత ప్రజలు అనుకుంటారు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన గుడిలో ఎలాగైతే ప్రదర్శన చేస్తామో ప్రతి సంవత్సరం కొండ చుట్టూ ప్రదర్శన చేస్తాం కాబట్టి అందరూ ఆనందం కోరుతూ భక్తితో ఆనందం ఉండాలని మరి కోరుకుంటున్నాం. అది వైజాగ్ అండి, జిఎంసీ వాటర్ సప్లై. నమో వెంకటేశయ్య. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఆ వరహస్వామి గిరి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడడానికి వచ్చామండి. ఈ తొలిపాంచ దగ్గరికి వచ్చేసరికి మాకు ఎంతో అనుభూతినిచ్చింది. ఇలాగ ప్రతి సంవత్సరం రావాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశయ్య. సార్ మేము ఇచ్చాపురం మండలం నుండి శ్రీకాకుళం జిల్లా. ఇదే ఫస్ట్ సంవత్సరం రావడం మా దేవుడి కార్యక్రమం చూడడానికి. అలాగా చాలా బాగుంటుంది. అన్ని రకాల దేవుడు సహకరిస్తారని మరి మాకు మా ఊర్లో చాలా మంది వచ్చారు సార్. ఇంచుమించు ఒక 500 మంది అలాగ వచ్చి ఉంటారు మా ఊర్లో. తేలికుంచి గ్రామం బాగానే ఉంది సార్. అన్ని సదుపాయాలు అన్నీ బాగున్నాయి. వాటర్ కానీ అన్ని మజ్జిగ అన్ని ఇస్తున్నారు సార్. మూడోసారి రావడం ఈసారి. ఇంతకుముందు మేము చూస్తే ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా బాగా ఏర్పాట్లు చేసింది. రోడ్లు కానీ మాకు టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఏదైనా చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం జనాభా భక్తులు పెరుగుతున్నారు గిరి ప్రదర్శనకి. చాలా బాగుంది. ప్రతి ఎంప్లాయీస్ ఏంటి ముసలి వాళ్ళు 70, 80, 90 సంవత్సరాలు ముసలి వాళ్ళు కూడా ఈ గిరి ప్రదర్శనకి సింహాద్రప్పని దర్శనం గిరి ప్రదర్శనకి వస్తున్నారు. నిజంగా దేవుడు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటాను. గవర్నమెంట్ కూడా చాలా బాగా బాత్రూమ్స్ కానీ ల్యాబొరేటరీస్ కానీ అలాగే ప్రతి వాటర్ కానీ అక్కడ బిస్కెట్ల ప్యాకెట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా బాగా ఏర్పాటు చేసింది. చిన్నపిల్లలకి ట్యాగులు వేసింది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిన్నపిల్లలు తప్పుకోకుండా వాళ్ళకి ట్యాగ్ వేసిందండి. ఆ ట్యాగ్ వేయడం వల్ల ఎక్కడ ఏ పిల్లలు తప్పుకుపోయినా ఇమీడియట్గా ఆ బాబు కానీ ఆ పిల్లలు కానీ ఎక్కడ లొకేషన్ ఇమీడియట్గా మన పోలీసు వాళ్ళకి
చెప్పినట్లయితే వాళ్ళ లొకేషన్ చూపించగలుగుతారు. అందువల్ల వాళ్ళు వెంటనే క్యాచ్ చేయగలుగుతాము. తల్లిదండ్రులకు కూడా అప్పచెప్పగలుగుతారు. పోలీసులు కూడా చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలండి. గిరి ప్రదర్శన మన 32 కిలోమీటర్లు అండి. మన స్వామివారి దగ్గరికి వచ్చి మమ్మల్ని అయితే మాకు వేపకొండ దగ్గర ఆపేశారండి ఆటోలు. అక్కడ నడుచుకొని వచ్చాము. ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ మేము కిందనే స్వామివారికి తొలి కొబ్బరికాయ కొట్టామండి. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దండం పెట్టుకొని మేము 32 కిలోమీటర్లు మేము నడవడానికి బయలుదేరామండి. మేము గత 8 సంవత్సరాలుగా వస్తున్నాము గిరి ప్రదర్శనకి. లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది అన్ని ఊర్ల నుండి. అందరికీ కూడా ఇక్కడ ఎంతో కార్యాలు జరిపిస్తారు. వాటర్ అన్ని ఫెసిలిటీలు కూడా చక్కగా ఉంటాయి. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇందులో ఇంత లక్షల మంది ఆ స్వామిని గిరి ప్రదర్శన చేయడానికి రావడం మాకు అందులో మేము పార్టిసిపేట్ చేసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామి దైవాలు అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా ఆ స్వామి అనుగ్రహిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తున్ని తెచ్చాం. ఇదే పొడిచారండి. పొడిచారు ఇది సరే చూద్దామని వచ్చాను. చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది. అది మరి అది తెలుసుకోవాలండి. మరి తెలియదు కొత్తగా ఇవాళ ఇచ్చాం. చాలా బాగుందండి. అమ్మ బాబు ఇంత జనం అందరూ ఎప్పుడు నా ప్యాన్ ఉంటే ఎప్పుడు వస్తుంటాను నేను. విజయనగరం నుండి వచ్చామండి. ఇదే నాది మొదటిసారి. మా అన్నయ్య వాళ్ళు ముందు ఇంకా 5 ఏళ్ళు అయిపోయింది వాళ్ళు వచ్చి. నాకు ఎందుకో రావాలనిపించింది. ఆ తండ్రి అనుగ్రహం ఇస్తాడని నేను చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అదే సంతోషం లాస్ట్ వరకు తిరిగేలాగా దేవుడు సహకరించాలి. చాలా నిదర్శన అయిన దేవుడు తండ్రి. యాక్చువల్లీ ఇది ఒక దైవ కార్యక్రమం అండి. ఈ 6 ఇయర్స్ నుంచి మేము డైలీ ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఆగకుండా గిరిప్రదర్శన చేస్తున్నాం. ఈ 6 ఇయర్స్ చేయడం వల్ల మాకు ఎవ్రీ ఇయర్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి. నెక్స్ట్ మేము మళ్ళీ పౌర్ణమిలోపు ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటాం. నిజంగా ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఫుడ్ ఏర్పాట్లు కానీ, సర్వీస్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న జీవీఎంసీ ఏర్పాట్లు కానీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ.